రామ మందిరం అంశం భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలపైన దీని ప్రభావం ఎలా ఉంటుంది, అందులోనూ 4 ఎంపీ సీట్లు కలిగిన బీజేపీకి తెలంగాణలో ఈసారి ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందనేది ఒక అంశం అయితే, 2 రేవంత్ రెడ్డి డావోస్ అలాగే ఇతర లండన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పెట్టుబడులు, ఏకంగా కేసీఆర్ గతంలో మూసీ గురించి మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మూసీని మొత్తం మార్చేస్తామని. నిజంగా మారిస్తే గొప్ప విషయం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద చర్చలోకి వెళదాం. ముందుగా కృష్ణాంగ్ గారు చెప్పండి, రామమందిరం ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది? అంటే దాన్ని రాజకీయంగా వాడుకుంటే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే గతంలో నాకు తెలిసి పుల్వామా ఘటన విషయం మీద కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ఇక్కడ అమర జవాన్ల సాక్షిగా వాళ్ళ నెత్తుడి సాక్షిగా నాకు ఓట్లేయండి అని అన్నారు. సో మరి అంత వన్ సైడ్ రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టయితే చూడలేదు. ఆ తర్వాత అలయన్స్, శివసేన, కాంగ్రెస్ బాగా ఉపయోగపడింది అని మీరు అంటే మరి ఇది కూడా ఏమన్నా అవుతుందా, అట్లా ఉంటుందా అనేది అంటే వాళ్ళు ఒక విజయం సాధించినట్లే కదా. రామ మందిరానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి ప్రజలందరిలోనూ ఒక రామ భావనను తీసుకొచ్చి రామబాణంలాగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే రాముడు ఎప్పుడూ ఉన్నాడు కదా సార్, ఎప్పుడూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఇప్పుడు రామచంద్రరావు, రామేశ్వరు అట్లా పేర్లు, రామారావు అట్లా పేర్లు పెట్టుకుంటున్నారంటేనే ఆ భక్తి ఉన్నది. కాబట్టి రామునికి అంటే మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునికి మనం ఆ పేరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్నది, కొత్తగా ఏమీ ఆ ఫీలింగ్ రాలేదు. ఒక సంతోషం అందరికీ కూడా ఏంటిది అని అంటే ఆ మందిరం అయింది, దాని పెద్ద పొలిటికల్ ఇష్యూ కావాలని ఎవరు కూడా కోరుకోలేదు. మోడీ గారు మొత్తం దేశంలో ఉన్న అనేక గుళ్ళు మీరు గమనిస్తే ఏ రోజైతే తీర్పు అయిందో ఆ రోజే దేశం యాక్సెప్ట్ చేసింది కదా. అందరు ఏమనుకున్నారు, హైదరాబాద్లో అప్పుడు రెడ్ అలర్ట్ పెట్టి ఏదో గొడవలు అయితే ఇది అదని అన్నారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మనం దీని గురించి అంతనే చర్చించాలి అని అనుకుంటే లిటిగెంట్ ఇష్యూ ఎవరుండే, ఇటు హిందువులు అని అనుకుంటే ఆపోజిట్ ముస్లిమ్స్, ఏమైనా గొడవలు అయినాయా? కాలేదు కదా, అందరూ యాక్సెప్ట్ చేశారు. సో నేను అనేది తెలంగాణ ఏపీలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి ప్రజలు వీటిని అని అంటే దీన్ని ఎలక్షన్ అజెండాగా చూస్తారు అని అయితే భావించాము. ఎందుకంటే రేపు వారం రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ అంత రెగ్యులర్గా ప్రజలు రైతులు పోయి వ్యవసాయం చేసుకోవాలి, ఆ యుఫోరియాని కంటిన్యూ చేద్దామనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ గారు ఉన్నారు సార్, రేపు కరీంనగర్కి పోతారు. కరీంనగర్ పోయి కరీంనగర్కి ఏం చేసినావు అనేది కరీంనగర్ ఓటర్లు అడుగుతారు. కానీ ఇప్పుడు నువ్వు దండం పెట్టుకోపో తర్వాత చెప్తారు. అక్షంతలు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగదా? కొనసాగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే అది మనం చూడాలి. రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఏముంటుందా అనేది చూస్తారు. కానీ మేనిఫెస్టో కాదు, మీరు గుడిని చూడండి అని చూపెడతారా? సాధించిన విజయమే కదా గుడి అన్నది. అంటే దాంతో పాటు మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయికి పోవడము, గ్యాస్ సిలిండర్ ధర ఎంతకు పోయింది అనేది, దేశంలో ఉన్న ప్రతి అంశం నరేంద్ర మోదీ గారు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏం చేసిర్రు అనేది చూస్తారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలు మొన్నటి వరకు మమ్మల్ని ముద్దాయిలు లెక్క బోన్లో వేసిండ్రు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టైం వచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే 9.5 సంవత్సరాలు ఈ దేశాన్ని వారు పరిపాలించిండ్రు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు 2 అడుగుతారు ప్రత్యేకంగా. ఎందుకంటే విభజన చట్టంలో హామీలు ఉన్నాయి, అవి చేయలేదు. రాజముద్ర పడ్డది అయితే పార్లమెంటే పడ్డది కదా, కేంద్ర ప్రభుత్వాన్ని పడ్డది. మరి ఆ కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర వహించకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశాలు ఇంకా 10 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇదైపోద్ది, 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిపోతారు కాంగ్రెస్లో అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, 100 మీటర్ల లోతును పాతేస్తానన్నాడు ఆయన. ఫస్ట్ అయితే ఆ 100 రోజులు 420 హామీలు 420 ప్రామిసెస్ ఇచ్చారు కదా, డిక్లరేషన్లు. నిజంగానే 420 మీరు కావాలని 420 లెక్కేశారా మీరు? లెక్కేసిన నాకు అదే డౌట్ వస్తుంటుంది. అన్ని లెక్కేది ఓపిక లేక. యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, బీసీ డిక్లరేషను, గ్యారెంటీలు ఇట్లన్నీ కలుపుకుంటే 400. అదేమో చట్టంలో 420 అంటే మోసం చేసినట్లు. మీరేమో తెలివిగా దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. వారు చట్టబద్ధత కల్పిస్తా
కల్పిస్తా అన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఈ వాళ్ళ వాగ్దానాలకు వాళ్ళ గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకే మీరేమో సోనియా గాంధీ గారి ఇంటికి కరెంట్ బిల్లు పంపుతామంటే ఏం మాట్లాడుతున్నారని వాళ్ళు కోపడుతున్నారు. మేమనలేదు సార్, రేవంత్ రెడ్డి గారు అన్నారు సోనియమ్మ కడతారు కరెంటు బిల్లులు. నిజమా? నిజంగా బహిరంగ సభలో వీడియోలు ఉన్నాయి సార్, అవి నిజం అన్నారా?